హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మూస్ కిచెన్. ఈరోజు నేను చాలా ఈజీగా తయారయ్యే బీరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కట్టల మెంతం కూర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు బీరకాయ మగ్గాలి కాబట్టి మూత పెట్టేసేయండి. దీంట్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసేయండి. మూత తీసి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగంత కారం, ఉప్పు వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నా, 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు కారం వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతుంది, బీరకాయ ఉడికి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు తీసేసి సర్వ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.